జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. మీ వెనుక మీ గురించి తప్పుగా మాట్లాడుకునే వారి గురించి ఆలోచించకండి. ఎందుకంటే వారి స్థానం ఎప్పుడూ మీ వెనకే. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఈ రోజు పంచాంగం చూద్దాం. శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, నిజ జ్యేష్ఠ మాసం, బహుళపక్షం, జూలై 14, 2026 మంగళవారం. తిథి అమావాస్య మధ్యాహ్నం 3:12 వరకు, తదుపరి పాడ్యమి. నక్షత్రం పునర్వసు రాత్రి 12:09 వరకు, తదుపరి పుష్యమి. యోగము వ్యఘాతము ఉదయం 11:57 వరకు, తదుపరి హర్షణము. కరణం నాగ మధ్యాహ్నం 3:12 వరకు, తదుపరి కింస్తుగ్న. రాత్రి 1:29 వరకు, తదుపరి భవ. సూర్యోదయం ఉదయం 5:42, సూర్యాస్తమయం సాయంత్రం 6:44, చంద్రాస్తమయం సాయంత్రం 6:51. అశుభ సమయాలు రాహుకాలం మధ్యాహ్నం 3:29 నుండి 5:06 వరకు, యమగండం ఉదయం 8:58 నుండి 10:36 వరకు, గుళిక కాలం మధ్యాహ్నం 12:13 నుండి 1:51 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:19 నుండి 9:11 వరకు, తిరిగి రాత్రి 11:08 నుండి 11:51 వరకు, వర్జము మధ్యాహ్నం 1:30 నుండి 2:55 వరకు. శుభ సమయాలు అమృత గడియలు రాత్రి 10:01 నుండి 11:27 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:47 నుండి మధ్యాహ్నం 12:39 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:15 నుండి 4:59 వరకు. శుభ గడియలు సాయంత్రం 6:48 నుండి 8:39 వరకు. జూలై 14 మంగళవారం. ఈ రోజు ఉన్న తిథి అమావాస్య మధ్యాహ్నం 3:12 వరకు ఉంది, తదుపరి పాడ్యమి. పంచాంగం ప్రకారం ఈ రెండు తిథులను మనం శుభకార్యాలలో వినియోగించము. అంతేకాకుండా ఈ రోజు ఉన్న వారం మంగళవారం కూడా పంచాంగం ప్రకారం శుభకార్యాలకు అనుకూలమైన వారం కాదు. అమావాస్య కాబట్టి ఈ రోజు పితృకార్యాలకు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యమైన పనులు ఏవైనా ఉంటే దుర్ముహూర్తాలు కలవకుండా చూసుకొని శుభ సమయాలలో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈ రోజు సాయంత్రం 6:48 వరకు మిథున రాశిలోను, తదుపరి కర్కాటక రాశిలోను, సూర్యుడు మిథున రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు సాయంత్రం 6:48 వరకు వృశ్చిక రాశి వారికి, తదుపరి ధనుస్సు రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు ఉదయం 6:48 వరకు చంద్రబలం ఉన్న రాశులు మేషం, మిథునం, సింహం, కన్యా, ధనుస్సు, మకరం. తదుపరి చంద్రబలం ఉన్న రాశులు వృషభం, కర్కాటకం, కన్యా, తులం, మకరం, కుంభం. నిన్నటి ప్రశ్నకు సమాధానం. అగ్నివర్ణుని కొడుకు పేరు శీఘ్రవేదుడు. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న, శీఘ్రవేదుని కొడుకు పేరు ఏమిటి? కామెంట్స్ లో తెలపండి. ఈ రోజు ప్రత్యేకతలు. సంగీత దర్శకులు ఎంఎస్ విశ్వనాథన్ గారి వర్ధంతి. ప్రజా వైద్యులు గాంధేయవాది వెంపటి సూర్యనారాయణ గారి జయంతి. రంగస్థల సినీ రచయిత నటులు తనికెళ్ల భరణి గారి పుట్టినరోజు.
అనితర సాధ్యమైన దారిన పటిమతో అనర్గళమైన ప్రవచనములకు ఆయనకు ఆయనే సాటి. శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి పుట్టినరోజు. తెలుగు సినీ దర్శకులు రవిరాజా పీనిశెట్టి గారి పుట్టినరోజు. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. జూలై 14 మంగళవారం. దినఫలాలు. బొక్క మాటలో మేషరాశి ఆలోచనలు ఎక్కువగా చేస్తారు. వృషభ రాశి అవసరానికి సహాయం చేస్తారు. మిథున రాశి దైవ బలం రక్షిస్తుంది. కర్కాటక రాశి దిగులు విచారం పక్కన పెట్టి ముందుకు సాగిపోవాలి. సింహరాశి పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేస్తారు. కన్యా రాశి వృద్ధి ఉంటుంది. తులారాశి పొగడ్తలు లేదా ప్రశంసలు అందుకుంటారు. వృశ్చిక రాశి బహుమానాలు లేదా ప్రశంసలు అందుకుంటారు. ధనుస్సు రాశి సుఖమైన జీవనం ఉంటుంది. మకర రాశి ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది. కుంభరాశి అనుకూలమైన సమయం సద్వినియోగపరుచుకోవాలి. మీనరాశి చేపట్టిన పనుల్లో విజయం ఉంటుంది. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.